హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇకపోతే ఇవాళ రీడింగ్ ఏంటంటే, ఈ అమావాస్య రోజు మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాము. ఓకేనా? అలాగే మీకెవరికైనా గానీ ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుందని నేననుకుంటున్నాను. సండే వెంటారో అని పెట్టుకొని నైట్ టైమ్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారు రీడింగ్ అనేది మీకెవరికైనా అలా అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సన్ డివైన్ పెట్టుకొని మార్నింగ్ చేయకుండా నైట్ టైమ్ చేస్తున్నారు అనేది ఎవరికైనా మీకు ఆ థాట్ అనేది వచ్చింటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. నేను ఎప్పుడు రీడింగ్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు కూడా నాకొక డౌట్ అయితే ఆహ్, ఈ మాట అయితే గుర్తుకొస్తూ ఉంటుంది. సన్ డివైన్ అని పెట్టుకొని నైట్ టైమ్ అప్‌లోడ్ చేస్తున్నాను అని. కాకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్ ఇచ్చిన టైము నా రీడింగ్స్ చూస్తున్న వ్యూవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఆ టైంలో ఖాళీగా ఉంటారన్నమాట. సో, అందుకు నేను మార్నింగ్ చేయకుండా ఈవినింగ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ ఇచ్చిన టయానికి మనము అప్‌లోడ్ అనేది చెయ్యాలి. వాళ్ళు మార్నింగ్ టైమ్ ఇచ్చారంటే మార్నింగే అప్‌లోడ్ చేసుండొచ్చు నేను. కాకపోతే ఈవినింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను ఈవినింగ్ అనేది రీడింగ్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ టైంలో అయితే అందరూ చూస్తారు. నేను నా రీడింగ్స్ చూసేవాళ్ళు ఆ టైంలో చూస్తున్నారన్నమాట. సో, నేనందుకని అలా పెడుతున్నాను. కాకపోతే ఒక అమ్మాయి కామెంట్ చేసింది. "అక్క మీరు మార్నింగ్ టైమ్‌లో పెట్టండక్క" అని. కానీ మార్నింగ్ టైమ్‌లో పెట్టడం వల్ల వ్యూస్ అయితే రావు. మన రీడింగ్స్ చూసేవాళ్ళు చూడరు అని ఒక ఉద్దేశంతో నేను ఆ టైంలో అయితే అప్‌లోడ్ చేయట్లేదు. యూట్యూబ్ అయితే టైమ్ ఇచ్చిందో ఆ టైంకైతే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. మీకు ఈ డౌట్ ఎవరికైనా వచ్చింటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సన్ డివైన్ అని పెట్టుకొని నైట్ టైమ్ అప్‌లోడ్ చేస్తున్నారు. ఉదయించే టైంలో పెట్టాల్సిన రీడింగు నైట్ టైమ్‌లో అస్తమించే టయానికి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. నాకిదైతే ఎప్పుడు అప్‌లోడ్ చేసే అప్పుడు నాకు ఈ మాటైతే గుర్తుకొస్తూ ఉంటుంది. నేనైతే బాగా నవ్వుకుంటూ ఉంటాను. అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రము. మీకెవరికైనా ఆ థాట్ అనేది వచ్చింటే నాకు కామెంట్ అనేది చేయండి. ఓకేనా? ఇక రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక లైక్ అయితే ఇచ్చి రీడింగ్స్ కనెక్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలనేది తెలియజేసుకుంటున్నాను. అలాగే వ్యూవర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆహ్, నేను పెట్టే రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెంటనే చూడొచ్చన్నమాట. కొంతమంది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియట్లేదనేదైతే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేనిలా చెప్తున్నాను. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ మధ్య ఏవైతే జరిగాయో ఆ ఫీలింగ్స్ అనేది గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ అమావాస్య రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఎనర్జీస్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. అవి మీ ఎనర్జీస్ అయితే చూస్తాను. ఇద్దరివి చూస్తాను. ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్. న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. కార్డ్స్ చాలా బాగొస్తున్నాయి అన్నమాట. వాళ్ళ ఎనర్జీస్.
బాటమ్ ఆఫ్ ద డెక్. అదే ఎంత బాగొచ్చిందో చూడండి. కార్మిక్ రిలేషన్ ఇద్దరిది. మీరెలా ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా అలానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారన్నమాట. పాస్ట్ అంతా మీరు ప్రేమను పంచారు. ఇప్పుడు వాళ్ళు ప్రేమను పంచుతారంట. పాస్ట్ అంతా మీరిచ్చిన ప్రేమని వాళ్ళు మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేక చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటలైతే విని మీకైతే దూరమయ్యారంట. మీరు అడుగుతున్నా గాని సమాధానం చెప్పకుండా, పట్టించుకోకుండా మీ నుంచి వాక్ అవే అవ్వడం, ఏమని అడిగితే ఏదో ప్రాబ్లమ్స్ అని చెప్పడం, అప్పటికప్పుడు ఆ విషయాన్ని అక్కడ దాటివేయడం అయితే చేశారంట. ఇదంతా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కోసము వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. పాస్ట్ లైఫ్ ఇలా అయితే జరిగింది. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? మీ పర్సన్ రాశులైతే చూద్దాము. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. అన్ని రాశులు అయితే కనిపిస్తున్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 3, ఫస్ట్ లెటర్ అదే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కావచ్చు. నెంబర్ 3, నెంబర్ 6, నెంబరు 9, 5 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. 6 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. 4 నెంబర్ 4 కనిపిస్తున్నారు. 4 నెంబర్ అయితే ఉన్నారు. నెంబర్ 15 ఉన్నారు. నెంబర్ 1 ఉన్నారు. 4 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారన్నమాట. నెంబర్ 18 కూడా ఉన్నారు. నెంబర్ 12 ఉన్నారు. నెంబర్ 13 ఉన్నారు. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్. ఇక మీ మీ పర్సన్ ఫస్ట్ లెటర్ కావచ్చు. ఎస్ అనే అక్షరం కనిపిస్తుంది. ఎస్ లెటర్ కనిపిస్తుంది. ఏ లెటర్ కనిపిస్తుంది. ఇక డి లెటర్ కనిపిస్తుంది. ఎం లెటర్ కనిపిస్తుంది. ఈ లెటర్ కనిపిస్తుంది. హెచ్ లెటర్ కనిపిస్తుంది. ఎం లెటర్ అయితే కనిపిస్తున్నారు. మీ పర్సన్ మీ నుంచి కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నాడు. సారీ, మేల్ కోసం చూస్తున్నట్లయితే ఫీమేల్ కోసము, ఫీమేల్ కోసం చూస్తున్నట్లయితే మేల్ ఫీమేల్ కోసం అన్నట్లు చూడండి. ఓకేనా? మీ పర్సన్ ఎలా అంటే రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా, ఎంజాయ్‌గా, చాలా హ్యాపీగా గడిచిపోయేవంట రోజులు. మీరు వాళ్ళ కోసము, వాళ్ళ సక్సెస్ కోసం అనేది మీరు కేరింగ్ తీసుకున్నారంట. వాళ్ళు ఎక్కడికి వెళదాము అనుకుంటే అక్కడికి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, హ్యాపీగా ఉండడము, మీ దగ్గర ఉన్నప్పుడు అంత హ్యాపీగా అనేది రోజులు గడిచిపోయేవంట. మీ పర్సన్ ఏదైనా డల్‌గా ఉన్నా, వాళ్ళకేదైనా కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు సాల్వ్ అయితే చేసి, వాళ్ళని ఒక సక్సెస్ వీరులుగా అయితే మీరు చూసారంట. వాళ్ళలో ఆ సక్సెస్ అనేది మీరు తెప్పించారంట. ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, అంత సక్సెస్ మీరు చూపించినా గానీ, వాళ్ళు మీకైతే అన్యాయం చేశారు. థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఏడిపించారు.
ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అంటే వాళ్ళు కంఫర్ట్‌గా లేరు. వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలట్లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ సిట్యుయేషన్ సరిగ్గా లేదు. మీ దగ్గరున్నప్పుడు అన్నీ హ్యాపీగా జరిగిపోయేవి. మీరు వాళ్ళు అడగక ముందే మీరన్నీ పంచేవాళ్ళన్నమాట. ఒక ప్రేమ కావచ్చు, ఒక ఏదైనా వాళ్ళు అడిగింది ఏదైనా ముందే మీరిచ్చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మీకు దూరమయ్యి వాళ్ళెలా ఫీలవుతున్నారంటే, లోన్‌లీగా ఫీలవుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. నలుగురిలోకి వచ్చినా కానీ కంఫర్ట్‌గా అయితే లేరు. మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది వాళ్ళకి. ఆలోచిస్తున్నారు. వద్దామా? వద్దా? అనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. పాస్ట్ లైఫ్ అంతా మీరు దూరం అవ్వకముందు మీరు ప్రేమను పంచేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మీరు పంచుతూ ఉంటే వాళ్ళు ప్రేమను తీసుకునేవాళ్ళన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మీరు దూరమయ్యాక, ఇప్పుడు మీ విలువ వాళ్ళకి తెలిసొస్తూ ఉందన్నమాట. పాస్ట్‌లో మీరెంత ప్రేమను పంచుతూ ఉన్నా గాని, మీకు దూరమయ్యి, మీకు సమాధానం చెప్పకుండా, స్వార్థంగా మీ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మీరెన్నడుగుతూ ఉన్నా సమాధానం చెప్పరు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టేయడం, కొద్ది రోజులు మాట్లాడడం, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడం, మిమ్మల్ని రెస్ట్ పొజిషన్‌లో పెట్టడం, మీరు బాగా ఏడ్చేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చెప్పుడు మాటలు వినడం అయితే చేశారు. పాస్ట్ లైఫ్. పాస్ట్ అంతా మీ రిలేషన్ అలా గడిచిపోయిందన్నమాట. ప్రెజెంట్ ఎలా కోరుకుంటున్నారు? మళ్ళా మీరు కావాలి. మళ్ళా మీ రిలేషన్ కావాలి. మీరొస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. ఆ ఎంజాయ్‌మెంట్ అనేది ఇప్పుడు లేదు వాళ్ళకి. ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకేదో ఎదురు దెబ్బ తగిలింది. సో, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏది బెస్టు అనేదైతే ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే వీళ్ళున్నారో అక్కడ వీళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలన్నా గాని వీళ్ళకంత స్ట్రెంత్ లేదు. ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారన్నమాట. మీరు చూపిన ప్రేమ, ఆ త్యాగము అనేదైతే గుర్తొస్తుందిప్పుడు. ప్రెజెంట్. మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు. మనసంతా భారంగా ఉంది. ఒక స్టెప్పు వెయ్యాలని అనుకుంటున్నారు. కానీ ఆలోచిస్తున్నారు భారంగా. ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించారు గదా! అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళ ఎనర్జీస్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. మీరెలా ఫీల్ అవుతున్నారనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారా? లేక వీళ్ళు వద్దనుకుంటున్నారా? వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య రోజున వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తెలియచేయండి. వాళ్ళకి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు బాగా. ఈ అమావాస్య రోజున చూస్తున్న వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. Bottom of the deck, 10 of cups.
మీ పర్సన్ కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడము, మనసులో ఫీలింగ్స్ అయితే బయట పెట్టకుండా ఉండడము, మిమ్మల్ని ఏడిపించడము, ఇబ్బంది పెట్టడము అయితే బాగా చేశారు. మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోవడము అయితే చేశారన్నమాట. అదంతా మీరు మనసులో పెట్టుకున్నారిప్పుడు. మిమ్మల్ని బాగా ఏడిపించారు. వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరకొస్తారు. మిమ్మల్ని గమనిస్తారు. మీరు దూరం పెట్టినప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడము, మిమ్మల్ని మీ వెంట పడడము అయితే చేశారు. కొద్ది రోజులు హ్యాపీగా ఉంటారు. మళ్ళా కొద్ది రోజులు దూరం పెట్టేవాళ్ళన్నమాట. మీ ఇద్దరి మధ్య అలా అయితే జరిగింది. మీలో కొంతమంది కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇక రాసులైతే చెప్తాను. మీ రాసులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. అంటే మీడియంగా ఉన్నారన్నమాట. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కూడా ఉన్నారు. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. ఇక మీ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నెంబర్ 10, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 4, 10 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 9, నెంబర్ 6, 4 లెటర్ ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 4 అయితే ఎక్కువ ఉన్నారు. 8 కూడా కనిపిస్తున్నారన్నమాట. ఇవి ఈ డేట్ ఆఫ్ బర్త్ మీవి. మీ పర్సన్‌కి మీరే బలం అన్నమాట. మీరు లేనిది వాళ్ళకేమీ జరగదు. మీ ముందు మాట్లాడాల్సిందే గాని, మీరు లేనిది వాళ్ళకేమీ జరగదన్నమాట. ఇప్పుడు మీరు కావాలని ఎదురు చూస్తున్నారు. మీరెలా అనంటే, మీరు పాస్ట్‌లో చాలా బాధపడ్డారు వాళ్ళ కోసము. చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కోసమే ఎదురు చూసారు. కానీ వాళ్ళెలా అంటే, మీకెలాంటి సమాధానము చెప్పేవాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు మీరెలా అంటే, స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీరు వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వట్లేదు. పైగా మీ దగ్గర గూడా ఎవరో మీకు కాపలా ఉన్నారన్నమాట. అంటే మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్‌లో మీకు ఎవరో అడ్డుగా ఉన్నారు. సో, వాళ్ళకి రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు మీ దగ్గరికి. వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోలేక రావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ, మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు. మీ డ్రెస్ గమనిస్తున్నారు. మీరుంటున్న విధానం గమనిస్తున్నారు. మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా స్ట్రాంగ్ అయ్యారు అనేది గమనిస్తున్నారు. వాళ్ళు లేకపోయినా మీరు హ్యాపీగా ఉన్నారు అనేదైతే వాళ్ళు గమనిస్తున్నారు. మీరు చూసారు చాలా రోజులు బాధలే పడ్డారు. మీరు చాలా బాధలు పడి, ఇప్పుడు మీ మనసులో విషయాలు బయట పెట్టట్లేదు. మీరు స్ట్రాంగ్‌గా తయారయ్యారన్నమాట. స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు మీ వెనకాల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. కొంతమందైతే. కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. కొంతమంది న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే ఆలోచిస్తున్నారు మీలో. మళ్ళా మీకు మీ పర్సన్‌కి ఆహ్, రీయూనియన్ జరగాలి, న్యూ బిగినింగ్ జరగాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీకు వాళ్ళకి మీ రిలేషన్‌లో
మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మీ ఇద్దరి మధ్య అడ్డుగా నిలుస్తున్నారన్నమాట. ఇలా అడ్డుగా నిలవడం వల్ల మీరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు, బాధపడుతున్నారు, ఆహ్, ఏడ్చుకుంటున్నారు. ఏదైనా పాస్ట్ మీ మధ్య జరిగిన ఒక అనుభూతులైతే ఏమున్నాయో అవైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు పదే పదే. పాస్ట్ లైఫ్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కలవాలనే ఆలోచన మీకుంది. ఎంతమందున్నా కానీ మీ పర్సనే మీకైతే గుర్తుకొస్తున్నారు. వాళ్ళ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా ఉండాలనైతే ఉన్నారు కొంతమంది. కొంతమందైతే దగ్గరకు రానివ్వట్లేదు. వద్దనుకుంటున్నారు. స్ట్రాంగ్‌గా అయ్యారన్నమాట. ఇంక నాకవసరం లేదు అనే దీంట్లో ఉన్నారు మీరు. కొంతమంది పేరెంట్స్ వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్య ఒక బంధమనేది దూరమైంది. మీరు కావాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ మీకు అడ్డుగా నిలుస్తుందన్నమాట. మీరు ఏమి చేయలేని స్థితిలో మీ పర్సన్‌నే తలుచుకుంటూ బాధపడుతూ మీకు హెల్త్ గూడా సిక్ అయింది. మీకు హెల్త్ గూడా సరిలేనట్లుంది. 24 అవర్స్ వాళ్ళనే తలుచుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళే గుర్తుకు రావడము. ఇలా అయితే ఆలోచిస్తున్నారు మీరు. కొంతమంది నాకవసరం లేదు అన్నట్లు కొంతమందున్నారు. మీరు ఇలా ఉండడము వాళ్ళకది చాలా బాధగా ఉందన్నమాట. డిప్రెషన్‌లోకెళ్తున్నారు వాళ్ళు. మీరలా ఉండడం వల్ల వాళ్ళకేమి దిక్కు తోచట్లేదు. ఒక పక్క మీరు వాళ్ళకి మనీ అనేది సహాయం జేయడం జరిగింది పాస్ట్‌లో. వాళ్ళేది కావాలంటే మీరది చేసేవాళ్ళు. సో, ప్రెజెంట్ వాళ్ళకొస్తున్నది గూడా వాళ్ళకి చాలట్లేదు. మళ్ళా మీ దగ్గరికి రావాలనే ఆలోచనుంది. కలవాలనే ఆలోచనుంది. మీరే గుర్తుకొస్తున్నారు. ఇలా అయితే ఉన్నారు. మీ పర్సన్ అయితే. కొంతమంది కావాలి అనుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు చేసిన పనికి మీ పర్సన్ చేసిన ఏదైతే ఉందో మీకు ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయో వాటి వల్ల స్ట్రాంగ్ అయ్యారన్నమాట. కొంతమంది ఫ్యామిలీ పరంగా కొంచెం దూరమైనట్లు తెలుస్తూ ఉంది. ఇలా అయితే ఉన్నాయి ఎనర్జీస్ అయితే. ఈరోజు మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఇక మీ మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూద్దాం. ఈరోజు ఎనర్జీస్‌ని బట్టి ఎవరెవరికి రీయూనియన్ ఉంటుందో అయితే చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ అనే తీసుకోండి. పర్సనల్ రీడింగ్‌లో అయితే మీ నేమ్స్‌ని బట్టి పర్సనల్‌గా అయితే మీకు రీడింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ ఎవరి లక్ అయితే ఎవరికి లక్ ఉంటుందో వాళ్ళ లక్‌ని బట్టి కూడా జరగొచ్చు జనరల్ రీడింగ్‌లో. ఓకేనా? జనరల్‌గానే అనేది తీసుకోండి రీడింగు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడుంటుంది? రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఒక డేట్ అయితే తెలియచేయండి నాకు. ఇదైతే 8 వీక్స్, 8 డేస్, 8 మంత్స్ గూడా చూపిస్తుందండి. ఇదేమంత పాజిటివ్ కార్డ్ అయితే కాదు. టైం పడుతుంది రీయూనియన్‌కి. ఇది ఎవరి ఎనర్జీనో అయితే తెలీదు కానీ, ఇలా అయితే ఉంది. ఇంకా అలాగే 2 కార్డ్స్ గూడా తీస్తాను. భయపడుతున్నట్లున్నారు. మీ పర్సన్ చాలా భయపడుతున్నారు. ప్లీజ్ ఒక డేట్ తెలియచేయండి. గొడవలవుతున్నాయనేది గూడా వాళ్ళ మనసులో ఉంది. మీ ఇరువురికి గూడా అలా ఉండిండొచ్చు. కొంతమందికి 5 మంత్స్ గూడా పట్టొచ్చు. 5 వీక్స్ పట్టొచ్చు.
ఇలా అయితే ఉంది. కొంతమందికి 8 వీక్స్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఇది పాజిటివ్ కాదన్నమాట. అందుకని ఇంత టైం పట్టొచ్చనైతే వస్తుంది, చూపిస్తుంది. వాళ్ళు బాధలో ఉండారు. ఆ బాధలోంచి బయటపడాలి, రావాలి. అది మీరైనా కావచ్చు, వాళ్ళైనా కావచ్చు. ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ గూడా ఉందన్నమాట అడ్డు. కొంతమంది వాళ్ళే ఇగ్నోర్ చేసుకుంటున్నారన్నమాట మీలో. కొంతమంది ఒక స్టెప్ వేద్దాము అని అనుకోవడము, ఎలాంటి నిర్ణయము అయితే తీసుకోలేకపోతున్నారు. కొంతమంది తీసుకోవాలి ఆలోచిస్తున్నారు. చైల్డిష్ మెంటాలిటీ వీళ్ళది. అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇలా అయితే ఉన్నారన్నమాట. కొంతమందికి చెప్పాను గదా! 8 వీక్స్ పట్టొచ్చు. 8 మంత్స్ అయితే పట్టొచ్చు. కొంతమందికి 5 వీక్స్, 5 మంత్స్ గూడా పట్టొచ్చు. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఓకే. బాయ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఇవాళ రీడింగ్ ఇదేనండి. బాయ్. మరో రీడింగ్‌తో అయితే నేను మీ ముందుంటాను. బాయ్.